హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా హోమ్ మేడ్ హెల్తీ డేట్స్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాము. దానికంటే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ కోసం ముందుగా అయితే కనుక ఒక 30 డేట్స్ వరకు కూడా తీసుకోవాలి. సీడ్లెస్ డేట్స్ తీసుకొని వీటిలోని 1 కప్పు మిల్క్ వేసుకొని అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 అవర్స్ వరకు కూడా వీటిని మనము నానబెట్టుకోవాలన్నమాట. ఇలా 2-3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాతనే మిగతా ప్రాసెస్ అనేది మనము కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటే బాగా మనకి నానుతాయి. సో 2-3 అవర్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుందన్నమాట డేట్స్. సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లోని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోని 1/2 కప్ వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కుకింగ్ ఆయిల్ ఏదైనా ఓకే అండి, వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసి గ్రైండ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోని మళ్ళీ ఒక 1/2 కప్ వరకు కూడా మిల్క్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. మిల్క్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ డేట్స్ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా బాగా తినచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో మనము షుగర్ వేయట్లేదు, తర్వాత బెల్లం కానీ అలాంటివి ఏమీ వేయట్లేదు. ఓన్లీ డేట్స్తోనే చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు కూడా గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోని 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్లోని బటర్ పేపర్ వేసుకొని ఈ కలిపి పెట్టుకున్న గోధుమ పిండి డేట్స్ మిక్స్ ఉంది కదా, దాన్ని అంతటినీ కూడా ఆ కేక్ మౌల్డ్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా సెట్ చేసుకోవాలన్నమాట. లంప్స్ ఏమీ లేకుండా మనము మొత్తం అంతా కూడా ట్యాప్ చేసుకుంటూ ఈ కేక్ మౌల్డ్ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన మనం టాపింగ్ కోసం అని చెప్పేసి మన ఫేవరెట్ డ్రై నట్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బేకింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఓవెన్లో అయితే కనుక 180 డిగ్రీస్లోని 40-45 మినిట్స్ వరకు కూడా బేకింగ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా మనము గ్యాస్ స్టవ్ మీదే చేయాలి అనుకుంటే కుక్కర్లో కానీ లేకపోతే ఏదైనా వెజిల్లో కానీ చేయాలనుకున్న వాళ్ళు నార్మల్గా మన వీడియోస్లోని తాజా రెసిపీస్లోని బేకింగ్ వీడియోస్ ఉన్నాయండి, అవి చూసి కూడా మీరు కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే చేసేసాను అనమాట కేక్. మన వీడియోస్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఎట్లా బేక్ చేసుకోవచ్చు కేక్ నార్మల్గా ఓవెన్ లేకపోయినా కానీ అని. ఆ వీడియో చూసి మీరు ఇలా కేక్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ అయితే మాత్రం. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ లాగా చేయొచ్చు. సో తప్పకుండా ఈ కేక్ని అయితే ఒకసారి ట్రై చేయండి.
మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్లో చెప్పండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి చాలా సింపుల్గా ఈజీగా హోమ్ మేడ్ హెల్తీ డేట్స్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి, బర్త్డేస్కి, యానివర్సరీకి ఇలాంటి వీటన్నిటికీ కూడా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ కేక్ని రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి. వేటిని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తాజా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది. దానివల్ల మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. చూసారు కదా, చాలా చక్కగా రెడీ అయిపోయింది కేక్ అయితే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఈ కేక్ని మీరు కూడా మిస్ అవ్వకుండా ట్రై చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉంది కేక్. Thank you for watching friends. Bye bye. Take care. Please like the video.